శ్రీకృష్ణ గారి తర్వాత మనం ఇంతమంది ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకుని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గురించి విశ్లేషించమంటే ఏ విధంగా విశ్లేషిస్తారు? రూపాయి డాక్టర్ అంటే రాజకీయము హృదయము రెండుగా డివైడ్ చేయాలి. ఇప్పుడు కూడా రాజకీయ నాయకుడు అంతకు ముందు వరకు పరిపాలించినటువంటి చాలామంది, అందరూ చాలామంది నాయకత్వం గురించి ఆలోచించారు. కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం సేవకుడుగా ఆలోచించాడు. తన పాదయాత్రలో జరిగినటువంటి ఏం లేదు శ్రీకాంత్ గారు, రాజకీయం అనేది వెరీ సింపుల్. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రయోగం ఎవరు చేసినా సక్సెస్ అవుతారు. ఏంటంటే ఆయన చేసింది, మనకు తినడానికి తిండి కావాలంటే రైతు బాగుండాలి, రైతు బాగుండాలంటే నీళ్లు ఉండాలి, నీళ్లు బాగుండాలంటే వాటర్ డ్యామ్స్, గీమ్స్, కాలువలు, గెలువలు, అది తెలుసు కదా మీకు, అవన్నీ కట్టాలి. అది ప్రథమ తాంబూలంగా చేశారు ఆయన. నెంబర్ 2 ఆరోగ్యశ్రీ. భారతదేశం కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి ఆలోచనని ఇంప్లిమెంట్ చేసేసాయి. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కాదు, విదేశాల్లో కూడా చేశారు. రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన ఈ ఆలోచన ఆరోగ్యశ్రీ అమలుపరిచినటువంటి ఆరోగ్యశ్రీ. పేదవాడికి అనారోగ్యం అయితే ఏంటి బిగ్ క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ సమాధానం చెప్పాడు ఆయన. ఫీజ్ రీఎంబర్స్మెంట్, వాట్ ఏ స్కీమ్స్, వాట్ ఏ గ్రేట్ లీడర్. సేవ చేయాలి అనుకున్నాడు, సేవ చేశాడు. కలికాలం కదా శ్రీకాంత్ గారు, కలికాలం, ఆకలికాలం. ఈ కలికాలంలో దైవంలాగా ఆలోచించి పేదవాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళని భగవంతుడు త్వరగా తీసుకెళ్ళిపోతారంటారు కదా, అట్లా తీసుకెళ్ళిపోయాడు. దైవం మానుష రూపేణ తీసుకెళ్ళిపోయాడు. మా ఇంట్లో నిజంగా చెప్తున్నాను, 3 రోజులు మేము అన్నం వండుకోలేదు. రాజశేఖర రెడ్డి క్రిమేషన్ అయిన దాకా వండుకోలేదు. ఏడుపులు, మమ్మ, అసలు మా ఇంట్లో పిల్లలు, అసలు అందరూ, ఎవరు స్నేహితులు, ఎవరు చూసినా సరే స్నేహితులంతా ఫుల్ బాటిల్స్ పెట్టుకొని తాగటం, ఎంతోమంది చచ్చిపోవటం. అసలు ఎక్కడైనా ఈ భారతదేశంలో ఇందిరాగాంధీ గారి మరణం అప్పుడు, రాజీవ్ గాంధీ గారి మరణం అప్పుడు ఎప్పుడూ జరగనటువంటి ఆ యొక్క ఆత్మహత్యలు, చచ్చిపోవటం, గుండాగిపోవటం అనేది మనం ఇంతకు ముందు చూడలేదు, ఇక మీద కూడా చూడు. ఇంకెంతకంటే రాజశేఖర రెడ్డి గారి గురించి ఏం చెప్పాలి, అంతే. ఏదైతే జలయజ్ఞం ఉందో ఆ జలయజ్ఞం చిన్ని కృష్ణ గారి కలంలోంచి జాలువారిన ఇందిరా కథలో రూపుదిద్దుకొని తెర మీదకి వచ్చినటువంటి ఆ జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారికి స్ఫూర్తి అని చాలామంది చెప్తారు. ఎంతవరకు వాస్తవం? చెప్తారు. నాకు నేనంతా ఏదో నేను రాశాను, ఇది ఆయనకి ఇన్స్పిరేషన్ వచ్చింది, ఎందుకంటే ఆయన వెంటనే 2004లో ముఖ్యమంత్రి అయిపోయారు. నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో అలా అనుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ ఫ్యాబ్రికేటెడ్. ఆయన మనసులోనే ఉంది, ఆయన మనసులోనే రైతాంగం బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, ఏంటి పేదవాడికి ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ కూడా జనరల్గా సర్వీస్కి సంబంధించిన విషయాలు కదా, వాటిని పరాకాష్ఠగా చేశాడు ఆయన, అంతే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద మీకున్నటువంటి ఈ అవ్యాజ్యమైనటువంటి ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఇవి మిమ్మల్ని 2019 ఎన్నికల ముందు వైకాపా వైపు అడుగులు వేసే దిశగా జరిగిందా, లేకపోతే వైకాపానే చిన్ని కృష్ణ గారి వైపు అడుగులు వేసిందా? లేదు, అది అట్లా కాదు. మన రఘురామకృష్ణరాజు గారని నాకు బాగా మిత్రుడు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు, నరసాపురం. నాకు ఎవరో ఒక ఎమ్మెల్యే వాళ్ళ తాలూకు నన్ను చీట్ చేశారు, మోసం చేశారు. ఒక ఎమ్మెల్యే పేర్లొద్దు, వాళ్ళు బాధపడతారు. దాంట్లో నేను కోర్టుకు వెళ్ళి ఇచ్చేసి దాన్ని ఫైట్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు గారు నాకు వెన్నంటూ నిలబడి నా డబ్బులు నాకు ఇప్పించడంలో చాలా ప్రథమ ఇది పోషించారు. ఆయన నిలబడ్డాడు, ఎంపీగా నిలబడ్డారు. రణచిన్ని కృష్ణ గారు అన్నారు, నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను భీమవరంలో. ఆ యొక్క ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఆయన తిరుగుతూ ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చి అప్పుడప్పుడు ఇది చేస్తూ ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఆ ప్రచారంలో ఒకరోజు నేను కూడా ఈయనతో పాటు కారులో వెళ్ళినప్పుడు నేను కూడా ఉన్నాను. బస్సులో ఉన్నప్పుడు నన్ను కూడా పిలిచి ఆ కండవా వేశారు నాకు. ఎవరు, మన రఘురామకృష్ణరాజు గారు ఉండి చిన్ని కృష్ణ గారని మన రచయిత, సినిమా రచయిత అని జగన్ గారికి చెప్పటం, దన్మని అందరికీ వేస్తూ నాకు కూడా వేశారనమాట. అంతే తప్ప నేను వైకాపాలో చేరటం కానీ సభ్యత్వం తీసుకోవటం కానీ ఏమీ లేదు. ఆ తర్వాత కూడా క్రియాశీలకంగా ఉండదు మీ ప్రయాణం. ఆ తర్వాత అధికారంలోకి వైకాపా వచ్చినా మీరు క్రియాశీలకంగా నేను ఎప్పుడు ఏదైనా కోరుకోవాలనుకుంటే కోరుకోవచ్చు, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారు నా ఫ్రెండ్, ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో. ఆయన మంచి మెజార్టీతో గెలిచాడు, అంతవరకే. ఆయనతో పాటు ఎంపీగా ఢిల్లీ వెళ్ళటం కానీ, ఆయనతో పాటు రాజకీయంగా పాల్గొనటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకోవటం కానీ నేను ఎప్పుడూ చేయలేదు. నేను వైకాపాలో జాయిన్ అవ్వలేదు. అది భవిష్యత్తు ఎందుకంటే నిర్ణయించాలి తప్ప హిందుత్వ భావన వైపు, మోడీ గారి నాయకత్వం వైపు మొగ్గు చూపటం, మీరు అయోధ్యలో జరిగినటువంటి ఆ బాలరాముడి దేవస్థాన ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఆ ప్రతిష్టకి వీటన్నిటికి వెళ్ళటం వ్యక్తిగతంగా నాకు తెలుసు.
అట్లాంటిది అదే దాని గురించి మాట్లాడుకుంటూ ఈ మధ్య సాంఘిక మాధ్యమాల్లో చిన్నకృష్ణ గారు చిరంజీవి గారి వల్ల సాధ్యం కాలేదు ముఖ్యమంత్రి కావటం, పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం కాలేదు, అయితే గీతే అల్లు అర్జున్ అవుతాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అతనికి ఉన్నటువంటి సమీకరణలు ఈ విధంగా ఉన్నాయంటూ ఒక మెసేజ్ చాలా బీభత్సంగా వైరల్ అవుతూ వస్తుంది అనమాట. ఈ సోషల్ మీడియాలో ఇప్పుడున్నటువంటి యూట్యూబర్స్కి ఏదో ఒక రా మెటీరియల్ కావాలి కదా, ఏదో మాట్లాడుతుంటారు, సృష్టించాలన్నమాట, ఏదో ఒకటి క్రియేట్ చేయటం, దాన్ని ఫ్యాబ్రికేట్ చేయటం తప్పితే హీఈస్ టూ యంగ్. అతను ఇంకా నటన పరంగా సాధించాల్సినవి చాలా ఉంది, ఇంకా యాక్ట్ చేయాల్సినటువంటి, పెర్ఫామ్ చేయాల్సినటువంటి పాత్రలు చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్, ఐ థింక్ సో. అల్లు అర్జున్ గారి కోరితే ఆయన కోసం కథ సిద్ధం చేస్తారా, సిద్ధంగా ఉందా? మీరు అడగటం ఎలా ఉందంటే, ఇవాళ 2000 కోట్ల రూపాయల వ్యాపారం సాధించినటువంటి, రెవెన్యూ సాధించినటువంటి హీరో ఇండియన్ అడిగితే చేస్తారా అనేది కాదు. ఎప్పుడు కూడా బన్నీ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే ఆ మధ్య ఎప్పుడు కోరుకుంటాను బన్నీ బాగుండాలని. పుష్ప 2 సందర్భంగా తాను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మీ పేరు ప్రస్తావించారు. ఎస్, అల్లు అర్జున్ బన్నీ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. బన్నీ ఇంకా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి. అది నా కథని కాదు, వేరే కథని కాదు, అన్ని సెటప్ అంతా చూడాలి. ఇవాళ ప్రతి దర్శకుడు తన కథతో వస్తున్నారు. ఏంటి ఇవాళ బయట కథని తీసుకొని చేసే అంత దీంట్లో ఇండస్ట్రీ ఇప్పుడు లేదు. రైటరే డైరెక్టర్ అవుతున్నారు. సో నాకంటే బాగా పోర్ట్రేట్ చేయగలిగినటువంటి దర్శకులు, రచయితలు చాలామంది ఉన్నారు. వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఎప్పుడైనా వీలుంటే ఏదైనా కథ ఉందా అంకుల్ అని అడిగితే మాత్రం ఎప్పుడు చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.